హలో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సాయి స్టోరీస్. వాళ్ళిద్దరూ విచిత్రంగా కలిశారు. ఆమె అతన్ని ప్రేమించింది, అతను కూడా ఆమెను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. కానీ అతనికి ఉన్న లోపం కారణంగా ఆమె ప్రేమను అస్సలు ఒప్పుకోలేదు. తల్లి తండ్రి అతనికి ఎంతగానో నచ్చచెప్పారు, అయినా అతను వినలేదు. ఆమెను వదిలి దూరంగా వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు. ఆమె ఏం చేసింది, అసలు ఏం జరిగింది? ప్రతి ఒక్కరూ తప్పక వినవలసిన అద్భుతమైన ప్రేమ కథ. ఒక విశాలమైన గదిలో ఒక పెద్ద మంచం మీద అడ్డంగా పడుకొని తన చేతిలో ఉన్న డైరీని గుండెలకు హత్తుకొని, నువ్వు ఎప్పటికైనా నా సొంతం అవుతావా? నా ప్రేమను ఒప్పుకోగలవా వర్ష? నువ్వు లేకుండా ఎలా ఉండాలో నాకు అస్సలు తెలియడం లేదు. అలాగే నా ప్రేమను నీతో ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఒకవేళ చెప్పిన తర్వాత నాలాంటి వాడిని నువ్వు ప్రేమిస్తావా? నిన్ను చూడకుండా ఉండాలంటే ప్రాణం పోతుంది. అలా అని నీకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేయలేకపోతున్నాను. దానికి కారణం కూడా నాకు తెలుసు అంటూ బెడ్ మీద నుంచి లేచి పెద్ద మిర్రర్ దగ్గరికి వచ్చి తనని తాను అద్దంలో చూసుకున్నాడు సూర్య. 5 అడుగుల స్థలం, 10 అంగుళాల ఎత్తు, గ్రీకు శిల్పం లాంటి శరీర ఆకృతి, సూటుగా గుచ్చుకుపోయే చురకత్తి లాంటి చూపులు, అందమైన ఒత్తైన మీసకట్టు, లైట్గా పెంచిన గడ్డం. ఏ అమ్మాయికైనా నా కలల రాకుమారుడు అంటే ఇలాగే ఉండాలి ఏమో అనిపించేలా ఉంటాడు సూర్య. కానీ తనకి ఒకే ఒక ప్రాబ్లం. చిన్నప్పుడు జరిగిన ఒక యాక్సిడెంట్లో ఒక కాలు కొద్దిగా చచ్చుబడిపోయింది. బాగానే నడుస్తాడు, కానీ ఒక కాలు చిన్నదిగా ఉండడం వల్ల కొంచెం నడకలో తేడా కనిపిస్తూ ఉంటుంది. పైగా ఫాస్ట్గా నడవలేడు, అస్సలు పరిగెత్తలేడు. అది ఒక పెద్ద లోపంలాగా అందరూ ఫీల్ అయ్యి ఎగతాళి చేస్తూ ఉంటారు. డాక్టర్లు అందరూ చేతులెత్తేశారు. బిజినెస్లో సూర్యని దెబ్బకొట్టలేని వాళ్ళు తన అంగవైకల్యాన్ని ఎత్తి చూపించి సూర్యని మానసికంగా కృంగిపోయేలాగా చేస్తుంటారు. మొదట్లో అవన్నీ పట్టించుకొని చాలా బాధపడేవాడు. కానీ ఇప్పుడు అవన్నీ వదిలేసి ప్రశాంతంగా ఉంటున్నాడు సూర్య. ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా అన్నింటినీ చిరునవ్వుతోనే సమాధానం చెప్తాడు. ఇప్పుడు సూర్య వాళ్ళ అమ్మగారు తనకి పెళ్లి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ సూర్యకి పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే తనకు చిన్న లోపం ఉంది, వచ్చే అమ్మాయి ఇబ్బంది పడకూడదు అనే పెళ్లికి దూరంగా ఉంటున్నాడు. సూర్య వాళ్ళ నాన్నగారి పేరు గోపాలరావు, వాళ్ళ అమ్మగారి పేరు సుజాత. సుజాత గారికి ఒక మేనకోడలు ఉంది. తనని సూర్యకి ఇచ్చి పెళ్లి చేయాలని చాలా ఆశపడింది. కానీ ఆ అమ్మాయి సూర్యలోని లోపాన్ని ఎత్తి చూపించి పెళ్లి చేసుకోను అని నిర్మోహమాటంగా చెప్పేసింది. ఆ రోజంతా కూడా సుజాత గారు చాలా బాధపడ్డారు. అమ్మ, అందుకే నేను పెళ్లి ప్రయత్నాలు చేయొద్దని చెప్పేది. అంతకుముందు నేను మాత్రమే బాధపడేవాడిని. ఇప్పుడు నాతో పాటు మీ ఇద్దరు కూడా బాధపడుతున్నారు. మీ అందరినీ ఇలా అస్సలు చూడలేకపోతున్నాను. ఇక్కడితో ఈ పెళ్లి ప్రయత్నాలు ఆపండి అని గట్టిగా చెప్పి పైకి వచ్చి డైరీ పట్టుకుని వర్షను గుర్తు చేసుకున్నాడు సూర్య. డైరీ ఓపెన్ చేసి అక్కడ ఉన్న వర్ష ఫోటోని చూడగానే మొట్టమొదటిసారిగా వాళ్ళిద్దరి పరిచయం గుర్తొచ్చింది సూర్యకి. అంతవరకు చాలా బాధపడ్డ సూర్య వర్ష ఫోటో చూడగానే తన పెదవులపైన చిరునవ్వు చేరింది. ఆ రోజు మన ఇద్దరం చాలా విచిత్రంగా కలుసుకున్నాము. వాళ్ళిద్దరి మధ్య కథ అంటూ మొట్టమొదటిసారిగా వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నాడు సూర్య. సూర్య 1 సంవత్సరం క్రితం ఊటీలో ఎస్టేట్ ఒకటి బేరానికి వస్తే అది కొనడానికి అక్కడికి వెళ్ళాడు. అనుకున్న విధంగానే ఎస్టేట్ని సూర్య వేలంలో కొన్నాడు. తనకి ఆ ఎస్టేట్ బాగా నచ్చింది. వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేసి వెళ్ళిన పని అయిపోయిందని చెప్తాడు. తను ఒకరోజు ఊటీలో ఉండి రేపు బయలుదేరి వస్తానమ్మా అని చెప్పాడు. కారులో రోజ్ గార్డెన్కి వెళ్ళాడు. అందమైన గులాబీలతో గార్డెన్ కనువిందు చేస్తూ ఉంది. రకరకాల పువ్వులతో చాలా శోభాయమానంగా ఉంది ఆ పార్క్. అవన్నీ చూస్తూ మైమరిచిపోయాడు సూర్య. సూర్య ఎంత బాగుందో అనుకుంటూ ఫోటోలు తీశాడు. గార్డెన్ నుంచి బయటకు వచ్చి అటు ఇటు తిరుగుతూ అంతా చూస్తున్నాడు. అప్పుడే హెల్ప్ మీ అని ఒక గొంతు వినిపించింది. సూర్య అటువైపు చూసి గబగబా అక్కడికి వెళ్ళాడు సూర్య. వెళ్ళగానే అటు ఇటు అంతా కూడా చూశాడు. అక్కడ ఒక అందమైన అమ్మాయి కింద పడబోతూ చెట్టు కొమ్మ పట్టుకొని కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉంది. ఒక్క నిమిషం ఆగు అంటూ తన డ్రైవర్ని కూడా పిలిచాడు. అమ్మాయి చేతిని సూర్య గట్టిగా పట్టుకున్నాడు. డ్రైవర్ కూడా హెల్ప్ చేస్తూ ఉన్నాడు. సూర్య అలా పట్టుకోగానే ఇద్దరి మనసులో ఒక అలజడి మొదలైంది. ఆ అమ్మాయి కూడా సూర్య కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయింది. ఇద్దరూ కలిసి ఆ అమ్మాయిని పైకి కింద పడకుండా గట్టిగా పట్టుకున్నాడు. తను కింద పడకుండా సూర్య తను అలా పట్టుకోవడంతో ఇంకా దగ్గరికి వచ్చింది వర్ష.
ఇద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు. ఇద్దరూ కాసేపు అంతే గట్టిగా హత్తుకుంటూ ఊహల్లోకి వెళ్ళిపోయారు. సార్, నన్ను వెళ్ళమంటారా అనే డ్రైవర్ పిలుపుకి ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. వామ్మో, ఇతని కళ్ళల్లోకి చూడకూడదు అని గట్టిగా విదిలించి, చాలా థ్యాంక్స్ అండి. ఈ టైంలో మీరు రాకుండా ఉంటే దెబ్బకి చచ్చిపోయి ఉండేదాన్ని అంది వర్ష. అది సరే, అటువైపు రోజ్ గార్డెన్ ఉంది, ఇటువైపు ఏమీ లేదు కదా, మరి ఇక్కడికి ఎలా వచ్చారు? మీరు అసలు ఎందుకు వచ్చారు అన్నాడు సూర్య. అది నేను చెప్పాక మీరు నవ్వకూడదు అన్నది వర్ష. సరే, నవ్వల్లే చెప్పండి అన్నాడు సూర్య. అది ఫ్రెండ్స్ అందరం కలిసి రోజ్ గార్డెన్కి వచ్చాం. సెల్ ఫోన్ టవర్స్ వల్ల కొన్ని పక్షులు జాతి అంతరించిపోతుంది. అనుకోకుండా 2-3 రోజుల నుండి అనుకోకుండా 2-3 పక్షులు వెరైటీగా స్లిప్ అయ్యి కిందకి పడబోయాను. కరెక్ట్గా అదే టైంకి మీరు వచ్చి నన్ను కాపాడారు. చాలా థ్యాంక్స్ అండి అంది వర్ష. వాటిని ఫొటోస్ తీద్దామని ఎడ్జికి వచ్చి వర్ష తను చెప్పిన సమాధానం వినగానే సూర్యకి నవ్వు వచ్చింది. కానీ నవ్వకూడదు అని చెప్పింది కదా, అందుకని నవ్వలేదు సూర్య. అంటే 2 పక్షులు కనిపిస్తే వాటిని ఫోటో తీయడానికి ఇలా ఎవరైనా అసలుకి ప్రాణం మీదకి తెచ్చుకుంటారా అన్నాడు సూర్య. సూర్య అంత సీరియస్గా అనేసరికి ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో తెలియక వర్షకి ఐఎమ్ వర్ష అంది. ఐఎమ్ సూర్య అని ఇద్దరు కూడా గట్టిగా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి ప్రయోజకాలు చేయకండి. మీకేమైనా అయితే మీ ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడతారో తెలుసా అని సున్నితంగా మందలించాడు సూర్య. మా నాన్న కూడా ఇలాగే తిడతారు తెలుసా అంటూ చెప్పింది వర్ష. తెలుసా అంటూ బిక్కమొహం వేసుకొని చెప్పింది వర్ష. వర్ష ఫేస్ చూసిన సూర్యకి ఈసారి నవ్వు ఆపుకోవడానికి ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. ఈ మాత్రానికి నవ్వవలసిన అవసరం లేదు అని బొంగమూతి పెట్టుకుని అటువైపు తిరిగింది వర్ష. వర్ష అలా ఉండడం వల్లే సూర్యకి నచ్చింది. ఈలోపు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. మరొకసారి సూర్యకి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి ముందుకు వెళ్ళింది. వెళ్తూ వెళ్తూ ఒక్కసారి సూర్య వైపు చూసి చిన్నగా నవ్వింది వర్ష. సూర్య కూడా వర్ష వైపు చూసి నవ్వాడు. అలా వారి మొదటి పరిచయం అనేది జరిగింది. అది గుర్తు చేసుకున్నాడు సూర్య. ఏంట్రా, ఇంకా దాని గురించే ఆలోచిస్తున్నావా అనుకుంటూ పైకి వచ్చారు సుజాత గారు. వాళ్ళ అమ్మ మాట వినగానే తడబడుతూ డైరీని మూసేశాడు సూర్య. అలాంటి విషయాలన్నీ పట్టించుకోవడం ఎప్పుడో మానేశానమ్మా. ఇక మీరు కూడా పట్టించుకోకుండా ఉండడం అలవాటు చేసుకుంటే అందరికీ మంచిది అన్నాడు సూర్య. అది కాదురా నాన్న, ఒక్కగానొక్క బిడ్డవి. నీకు పెళ్లి చేసి నువ్వు భార్య పిల్లలతో సంతోషంగా ఉంటే చూడాలని ఆశగా ఉంది నాకు. ఏ తల్లికి అలా ఉండదు చెప్పు అని అన్నారు సుజాత గారు. అవన్నీ తీరని కోరికలమ్మా, ఎక్కువగా ఆశలు పెంచుకోకు, అది ఎప్పటికీ జరగదు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సూర్య. కనీసం వీడు ఎవరినైనా ప్రేమించినా బాగుండు, వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి నా ముచ్చట తీర్చుకునేదాన్ని అనుకున్నారు మనసులో సుజాత గారు. ఆ రోజు నైట్ చాలాసేపు ఆఫీస్ వర్క్ చేసుకున్నాడు సూర్య. ఫైల్స్, ల్యాప్టాప్ అన్నీ కూడా సర్దుతుంటే మళ్ళీ తన డైరీ కనిపించింది సూర్యకి. డైరీ ఓపెన్ చేసి వర్ష ఫోటోని చూస్తూ, మొదటిసారి ఊటీలో కలిశాము, రెండవసారి కోటిలో కలిశాము, అది కూడా చాలా విచిత్రంగా జరిగింది అని రెండోసారి పరిచయాన్ని గుర్తు చేసుకున్నాడు సూర్య. ఆఫీస్కి వెళ్తున్నప్పుడు మంచి ట్రాఫిక్లో ఒక అమ్మాయి చేయి చూపించి లిఫ్ట్ అడుగుతూ ఉంది. సూర్య తనని గుర్తుపట్టి లిఫ్ట్ ఇచ్చాడు. కారు ఎక్కగానే మనం ఆ రోజు కలిసాం కదా అని గుర్తు చేసింది వర్ష. భలే విచిత్రంగా కలిసాం కదా మన ఇద్దరం కూడా. మీరు ఏమీ అనుకోకపోతే కొంచెం తొందరగా పోనిస్తారా, నాకు ఎగ్జామ్ ఉంది అన్నది వర్ష. మరి ఎగ్జామ్ ఉన్నప్పుడు కొంచెం ఎర్లీగా బయలుదేరొచ్చు కదా అంటాడు సూర్య. నేను కూడా చాలా ఎర్లీగానే బయలుదేరాను సూర్య గారు. దారిలో స్కూటీ ఆగిపోయింది. మీరు కనుక టైంకి రాకపోతే ఇవాళ నేను ఎగ్జామ్కి కూడా వెళ్ళడం కూడా కుదిరేది కాదు. చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పేసి బలవంతంగా చేయి పట్టుకొని షేక్ హ్యాండ్ ఇచ్చింది వర్ష. సూర్య గారు చిన్నగా నవ్వి, సరే మరేం పర్వాలేదు, మీరు ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే నాకు ఒక ట్రీట్ ఇవ్వండి అంటాడు సూర్య. ఇద్దరు కూడా ఒకరినొకరు స్మైల్ ఇచ్చుకొని, పార్టీనే కదా, తప్పకుండా ఇస్తాను, ఎందుకంటే నేను ఎలాగో ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాను కదా అని చాలా నమ్మకంగా చెప్పింది వర్ష. వర్షని అలా చూస్తూ ఉంటే మనసుకు చాలా హాయిగా అనిపిస్తుంది సూర్య గారికి. ఆ వింత అనుభూతి ఏంటో అప్పుడు అర్థం కాలేదు సూర్యకి.
వర్షకి కూడా అలాగే అనిపిస్తుంది మనసుకి. ఇద్దరికీ కూడా మనసులో ఏదో తెలియని ప్రేమ. కానీ ఎగ్జామ్‌కి వెళ్ళే హడావిడిలో పెద్దగా పట్టించుకోలేదు వీళ్ళు. మాట్లాడుతూ ఉండగానే వర్ష దిగవలసిన ప్లేస్ వచ్చేసింది. థ్యాంక్ యూ అని చెప్పి గబగబా వెళ్ళిపోయింది వర్ష. సూర్య ఆల్ ది బెస్ట్ అని చెప్పేలోపే వినిపించుకోకుండా వెళ్ళిపోయింది వర్ష. తను వెళ్ళినా కానీ తను తలుచుకుంటూ ఒక రకమైన వింత అనుభూతికి లోనయ్యాడు సూర్య. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కాలికి ఏదో తగిలినట్టు అనిపిస్తుంది సూర్యగారికి. వంగి చూస్తాడు. ఒక పౌచ్ కనిపించింది. అది ఓపెన్ చేస్తే పెన్నులు ఇంకా హాల్ టికెటు అన్నీ కూడా వాల్యుబుల్ థింగ్స్ అన్నీ కూడా అందులో ఉండిపోయాయి. ఓ వర్ష హాల్ టికెట్ వదిలేసి వెళ్ళిపోయింది అని దాన్ని ఇవ్వడానికి వెనక్కి వచ్చాడు సూర్య. అక్కడికి వచ్చేసరికి వర్ష ఏడుస్తూ ఉంది. వర్ష ఎందుకు ఏడుస్తున్నావో అన్నాడు సూర్య. వర్ష ఆ బాధలో సూర్యని గట్టిగా హత్తుకొని, ఒక నిమిషం ఆలస్యమైందని నేను ఎగ్జామ్ రాయడానికి వీల్లేదు అని అంటున్నారు. కష్టపడి చదివాను, 1 సంవత్సరం వేస్ట్ అయిపోతుంది అని ఏడుస్తూ ఉంటుంది వర్ష. సూర్య తను వెన్నునిమిరి, నువ్వు ఎగ్జామ్ రాస్తావు, నేను మాట్లాడతాను అని వాచ్మెన్ దగ్గరికి వచ్చి, ఎగ్జామ్కి టైం అయింది, ఇంకా 2 నిమిషాలు ఉంది, నిజం చెప్పాలంటే తను 7 నిమిషాల ముందే వచ్చింది కదా, ఇలా టైం ఉండగానే క్లోజ్ చేసి డబ్బులు తీసుకొని కొంతమందిని మాత్రమే లోపలికి పంపిస్తున్నావు అని గట్టిగా మాట్లాడతాడు సూర్య. నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, లేదా మీ చైర్మన్ గారికి చెప్తాను, ఆయన క్లోజ్ అన్నాడు సూర్య. అలాంటిదేమీ లేదండి, టైం అయిపోయింది, వాళ్ళు చెప్పినట్టే మేము చేస్తున్నాము అని దబాయించాడు వాచ్మెన్. అలాగా, ఓకే అని మినిస్టర్ గారికి ఫోన్ చేస్తాను, 10 నిమిషాలు నేను నీ జాబ్ పోయేలా చేస్తాను. ఇదెక్కడ న్యాయం, నేను చూస్తూనే ఉన్నాను, ఆ అమ్మాయి 7 నిమిషాల ముందే వచ్చింది, ఇంకా టైం ఉండగానే డోర్ క్లోజ్ చేసి ఎంతోమంది స్టూడెంట్స్ జీవితాలని నాశనం చేస్తున్నారు అని మీడియాకు చెప్తాను అన్నాడు సూర్య. అప్పటికే అక్కడికి స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చి డోర్ ఓపెన్ చేయమని గొడవ చేస్తున్నారు. సూర్య అలా మాట్లాడేసరికి వాచ్మెన్కి భయం వేసి, సార్ ఆ పని మాత్రం అస్సలు చేయకండి, ఏదో డబ్బుకి కకృతి పడ్డాను అంటూ గేట్ ఓపెన్ చేసి అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరినీ కూడా లోపలికి పంపించాడు. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే జైల్లో పెట్టిస్తాను అని బెదిరించాడు సూర్య. వర్ష కొంచెం దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చూసి ఒక చిన్న నవ్వు నవ్వి సూర్య వైపు చూసి చేయి ఊపింది. సూర్య కూడా చేయి ఊపి స్మైల్ అని చూపుడు వేలు, బొటన వేలు 2 కూడా వెడల్పు చేసి చూపించాడు. వర్ష చిన్నగా నవ్వి వెళ్ళిపోయింది. వర్ష ఎగ్జామ్ రాసి వచ్చేసరికి కొంచెం దూరంగా కార్ పార్క్ చేసి కార్ దగ్గరే ఉన్నాడు సూర్య. వర్ష కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. వర్ష గబగబా వెళ్ళి సూర్య చేతులు పట్టుకుని, థ్యాంక్ యూ వెరీ మచ్, ఇవాళ మీరు లేకపోతే నా పరిస్థితి ఏమిటో అంటూ చేతులు తన మొహానికి ఆనించుకొని ఏడుస్తూ ఉంటుంది వర్ష. నువ్వు హ్యాపీగా బయటకు వచ్చి నాకు ట్రీట్ ఇస్తావేమో అనుకుంటూ ఉన్నాను, నువ్వేమో ఏడుస్తూ ఇస్తావని వెయిట్ చేస్తూ ఉంటే నువ్వేమో ఏడుస్తున్నావా అన్నాడు సూర్య. ఎగ్జామ్ రాయగానే ఎవరైనా ట్రీట్ ఇస్తారా? నువ్వు ఎగ్జామ్ రాయగానే ట్రీట్ ఇస్తానని చెప్పలేదు నీతో, ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన తర్వాత ఇస్తాను అని అంది వర్ష నవ్వుతూ. అయితే ఇప్పుడు నేను ట్రీట్ ఇస్తాను నా ఫ్రెండ్కి అన్నాడు సూర్య. ఇద్దరూ కలిసి గార్డెన్ రెస్టారెంట్లోకి వెళ్ళి కూర్చున్నారు. చాలాసేపటి నుంచి సూర్య వర్ష వైపు చూస్తూ ఉన్నాడు. వర్ష అది గమనించి రెస్టారెంట్ అంతా కూడా చూస్తూ, చాలా బాగుంది కదా అంది. ఏంటి సూర్య అలా చూస్తున్నారు అంది వర్ష. సూర్య ఒక్కసారిగా ఉలిక్కిపడి వెంటనే సర్దుకున్నాడు. సారీ, ఏదో ఆలోచిస్తున్నాను అని ఎలాగోలా కవర్ చేశాడు. అలా ఒకరి వైపు ఒకరు వారిని కళ్ళ నిండా నింపుకుంటూ తింటూ ఉన్నారు. తినడం అయిపోగానే నేను డ్రాప్ చేస్తాను అన్నాడు. ఒకరు దొంగ చూపులు చూసుకుంటూ, ఇష్టమైన సూర్య సరే అని కారెక్కింది వర్ష. వర్ష సీట్ బెల్ట్ పెట్టుకో అన్నాడు సూర్య. తను చాలా ట్రై చేస్తుంది పెట్టుకోవడానికి, కానీ పెట్టుకోవడం అస్సలు కుదరడం లేదు సూర్య. వర్ష మీదకి అంత దగ్గరగా చూస్తుంటే కోరుకున్న చెల్చెక్కిళ్ళు వంగి సీట్ బెల్ట్ ఎలాగోలా పెట్టాడు సూర్య. సూర్య అంత దగ్గరగా ఉండేసరికి గుండె అదురుతూ ఉంది వర్షకి. ఇద్దరూ ఒకరికొకరు అంత దగ్గరగా చూస్తుంటే కోరుకున్న చెల్చెక్కిళ్ళు ముద్దాడాలి అన్న కోరికను బలవంతంగా ఆపుకొని అటు ఇటు చూసి తడబడి వెళ్దామా అన్నాడు సూర్య. తన ఇంటికి కొంచెం దూరంలో డ్రాప్ చేశాడు.
ఇద్దరు కూడా కారులో అక్కడికి వెళ్ళేసరికి తన స్కూటీ రెడీగా ఉంది. తను వెంటనే సూర్య వైపు తిరిగి థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతుంది. చెయ్యి ఊపి కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు సూర్య. ఎంత వద్దనుకున్నా, ఎంత మర్చిపోదామన్నా వర్ష జ్ఞాపకాలే గుర్తు వస్తూ ఉన్నాయి సూర్యకి. వాటి నుంచి అస్సలు బయటపడలేకపోతున్నాడు సూర్య. డైరీ మూసేసి నా ప్రేమ వర్ష అని బాధగా కన్నీళ్లు కార్చాడు సూర్య. పెళ్లి చూపులకు రెడీ అవుతున్న వర్షను పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళింది. విషయం నీకు చెప్పలేకపోతున్నాను, నిన్ను దూరం చేసుకోలేకపోతున్నాను, ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు వర్ష అని బాధగా కన్నీళ్లు కార్చాడు సూర్య. పెళ్లి చూపులకు రెడీ అవుతున్న వర్షని తీసుకుని లోపలికి వెళ్ళింది. వర్ష ఫ్రెండ్ అంజలి. అదేంటి, నువ్వు సూర్యని ఇష్టపడుతున్నావు కదా, ఈ పెళ్లి చూపులు ఏంటి, మళ్ళీ ఎందుకు ఈ పెళ్లి చూపులు? మీ నాన్నగారికి వద్దని చెప్పొచ్చు కదా అన్నది అంజలి. ఇష్టం కాదు, అది ప్రేమ. తనంటే నాకు చాలా ప్రాణం. కలిసింది 2 సార్లు 3 సార్లు అయినా కానీ ఏంటో తెలియని అనుభూతి. తను చూపించే ప్రేమని మర్చిపోలేకపోతున్నాను అసలు. కానీ వాళ్ళు కోటీశ్వర్లు, మాలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయిని అస్సలు యాక్సెప్ట్ చేయరు. అందుకే నా ప్రేమను సమాధి చేసి పెళ్లి చూపులకు కూర్చుంటున్నాను అని చెప్తుంది వర్ష అంటూ బాధగా చెప్పింది. వర్ష అలా అనగానే చేసేదేమీ లేక వర్షని రెడీ చేసింది అంజలి. అది సరే అని నీ ప్రేమని చెప్పవా అన్నది అంజలి. ఎలాగో ఇది అస్సలకి గెలవని ప్రేమే కదా, ఇక చెప్పేదేంటి అంటూ విరక్తిగా మాట్లాడింది వర్ష. ఒకసారి ఏమైందో తెలుసా అంటూ చెప్పడం మొదలుపెట్టింది వర్ష. ఒకసారి కారు ఆగిపోయి చెక్ చేస్తూ ఉన్నాడు సూర్య. కొద్ది దూరం వెళ్ళాక సూర్యని గమనించి మళ్ళీ వెనక్కి వచ్చింది వర్ష. అలా వెనక్కి వచ్చిన వర్ష హాయ్ సూర్య అని పలకరించింది. వర్ష హాయ్ వర్ష, నువ్వేంటి ఇక్కడ? ఏంటి సార్, మీ రథం ఆగిపోయిందా అన్నది వర్ష. అవును వర్ష, అర్జెంటుగా మీటింగ్ ఉంది, నేను అర్జెంటుగా వెళ్ళాలి. కంపల్సరిగా ఈ మీటింగ్కు చాలా అటెండ్ అవ్వాలి, చాలా ఇంపార్టెంట్ మీటింగ్. ఇదేమో ఇక్కడ ఆగిపోయింది, ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు. నేను డ్రాప్ చేస్తాను అంది వర్ష. ఏంటి, నేను స్కూటీ మీద రావాలా అన్నాడు సూర్య. ఏంటి సార్, స్కూటీ మీద రారా ఏంటి మీరు? హలో సార్, వచ్చేయండి, ఏంటి ఆలోచిస్తున్నారు? ఏంటి, నేను ఇక్కడ స్కూటీ మీద రావాలా అన్నాడు సూర్య. అయితే రారా ఏంటి సార్, స్కూటీ మీద రారా మీరు? అయితే ఇక్కడ ఉండండి, మీ కార్ రిపేర్ చేయించుకున్న తర్వాత వెళ్ళండి. మీరు కారు ఆగిపోయి టెన్షన్గా ఉన్నారని చెప్పి నేను డ్రాప్ చేస్తాను అన్నాను. నాకేంటి, నేను అందుకనే ఆలోచిస్తున్నాను. పైగా నాకు కొంచెం వెళ్ళిపోతాను అంది వర్ష. అది కాదు వర్ష, నేను ఎప్పుడు స్కూటీ ఎక్కలేదు, చిన్నప్పటి నుంచి కారులోనే తిరిగాను, భయం కూడా అన్నాడు సూర్య. సూర్య గారు, మీ స్కూటీ డ్రైవ్ చేయనక్కర్లేదు, నేను డ్రైవ్ చేస్తాను, మీరు వెనక కూర్చోండి చాలు, అస్సలు భయపడకండి, నేను మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్తాను అన్నది వర్ష. సరే పద అని వర్ష వెనకాల కూర్చున్నాడు సూర్య. అద్దంలో ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. ఎదురెదురుగా ఒక కుక్కపిల్ల అడ్డం వచ్చేసరికి సడన్గా బ్రేక్ వేసింది వర్ష. సడన్గా అలా బ్రేక్ వేసేసరికి సూర్య గట్టిగా వర్షని హత్తుకున్నాడు. ఆ ఫీలింగ్తో తన మనసు గాల్లో విహరిస్తూ ఉంది ఇద్దరికి. ఇద్దరిలో ఎవరో చేసింది వర్ష. మీటింగ్ బాగా జరిగింది. ఆ మీటింగ్ అలా పూర్తయి బయటికి రాగానే ఎదురుగా వర్ష కనిపించింది. హాయ్ చెప్పుకోరు. మొత్తానికి సూర్యని తన ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసింది వర్ష. ఇంకా ఇంటికి వెళ్ళలేదా అన్నాడు సూర్య. అది ఏం చెప్పాలో అస్సలు అర్థం కావట్లేదు వర్షకి. తన చూపుల్ని మాటల్ని బట్టి తన కోసమే ఇక్కడ ఎదురు చూస్తోంది అన్న అనుభూతికి లోనయ్యారు. తను నా కోసమే వెయిట్ చేస్తున్నారు అని సూర్యకి అర్థమైంది. తన మనసుకి రెక్కలొచ్చినట్లు హాయిగా అనిపించింది. ఓ వింత అనుభూతికి లోనయ్యాడు సూర్య. ఇద్దరి మనసుల్లో కూడా తెలియకుండానే ప్రేమరాగాలు మొదలయ్యాయి. కానీ ఎవరు ఒకరికొకరు చెప్పుకోలేకపోతున్నారు. తను నా కోసమే వెయిట్ చేస్తుంది అనే ఫీలింగ్ బాగా నచ్చింది సూర్యకి. మీకు ట్రీట్ ఇద్దామన్నది వర్ష. ఏంటి అన్నాడు సూర్య. అదే, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను, మీ మీటింగ్ కూడా బాగా జరిగింది కదా, అందుకే ఒక చిన్న ట్రీట్ ప్లీజ్, వస్తారా అన్నది వర్ష. అంతా అనుమానంగా చూడకండి, మీ స్టేటస్కి తగ్గట్టు స్టార్ హోటల్లోనే పార్టీ ఇస్తాను అన్నది వర్ష. సూర్య తల పక్కకు తిప్పి చిన్నగా నవ్వుకున్నాడు.
మనసులో చాలా సంతోషంగా ఉన్నాడు. తను చెప్పినట్టే చాలా పెద్ద హోటల్కి తీసుకువెళ్ళింది వర్ష. తను ఎక్కడికి వచ్చాడో ఏంటో అని కూడా సూర్య అస్సలు గమనించలేదు. తను వర్షతోనే ఉన్నాడు, అది మాత్రమే చూసుకుంటున్నాడు. తనతోనే మాట్లాడుతున్నాడు, తింటున్నారు, నవ్వుకుంటున్నారు. ఇద్దరూ కలిసి సరదాగా ఉన్నారు. వర్ష తనని ప్రేమిస్తుంది అని సూర్యకి చాలా బాగా అర్థమైంది. సూర్య తన్ను ఇష్టపడుతున్నానని వర్షకు తెలుసు. కానీ ఇద్దరూ బయటికి చెప్పుకోలేకపోతున్నారు. అలా తనకి ట్రీట్ ఇచ్చాను తెలుసా అని గొప్పగా చెప్పింది అంజలి దగ్గర. కానీ ఇది నాది ఓడిపోయే ప్రేమే కదా, అందుకే చెప్పలేదు అని కన్నీళ్లు పెట్టుకుంది వర్ష. పెద్దమ్మ వాడికి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి? మీ ఇద్దరిని నన్ను ఇంత పెద్ద బిజినెస్ని వదిలేసి ఆస్ట్రేలియాలో ఉన్న మన బ్రాంచ్ డెవలప్ చేయడానికి అక్కడికి వెళ్ళాడు మీ కొడుకు అని సుజాత గారిని అంటాడు అని పెద్ద పెద్దగా అరుస్తూ లోపలికి వచ్చాడు అరుణ్ గారు. సుజాత గారు బాధపడుతూ బట్టలు సర్దుకుంటూ వెళ్ళి వాడితోనే మాట్లాడాలి అంటుంది. అరుణ్ గబగబా మెట్లెక్కి పైకి వెళ్ళేసరికి కళ్ళు మూసుకొని గుండెల మీద డైరీని పెట్టుకొని ఉన్నాడు సూర్య. అరుణ్కి అనుమానం వచ్చింది. ఆ డైరీని మెల్లగా తీసుకొని అందులో ఏముందో చూద్దాం అని అనుకుంటాడు. అలా ఆ డైరీని పక్కన పెట్టబోయేసరికి అందులో నుంచి ఒక ఫోటో బయటపడుతుంది. ఆ ఫోటోని డైరీని పట్టుకొని గబగబా కిందకు వెళ్ళి వాళ్ళ పెద్దమ్మకి పెదనాన్నకి చూపించాడు అరుణ్. అన్నయ్య డైరీని చదవడం చాలా తప్పు అని తెలిసినా ఓపెన్ చేసి చదివాడు. అది చదవగానే ముగ్గురికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అరుణ్ ఆ డైరీ ఇవ్వు అన్నాడు సూర్య చాలా కోపంగా. ఇలా నా పర్సనల్ డైరీని నువ్వెందుకు తీసావు? ఇస్తానురా, ఇది ఎక్కడ ఇవ్వాలో అక్కడే ఇస్తాను అని చెప్పి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళాడు అరుణ్. అరుణ్ వద్దురా ప్లీజ్, నేను చెప్పిన మాట విను అని సూర్య ఆపినా కానీ తను అస్సలు ఆగలేదు. ఫోటో వెనుక ఉన్న వర్ష అడ్రస్తో వాళ్ళ ఇంటికి వచ్చాడు అరుణ్. అప్పుడే ఫ్రెండ్స్ ఇద్దరు మాట్లాడుకున్నది అంతా విన్నాడు అరుణ్. మీరు కూడా వాడిలాగే చేస్తున్నారు కదా, మనస్సులో ప్రేమను పెట్టుకుని దూరంగా ఎందుకు ఉంటున్నారు? మీ ఇద్దరూ కూడా ఒకరికి తెలియకుండా ఒకరు మనసులో ఇంత ప్రేమను ఉంచుకొని ఎందుకు బయటకు చెప్పుకోలేకపోతున్నారు మీ ఇద్దరు అన్నాడు వరుణ్. అసలు మీరెవరు అంది వర్ష. నేను ఎవరో తర్వాత ముందు ఈ డైరీని చదవండి ముందు మీరు. వర్షకి కన్నీళ్ళు అస్సలు ఆగడం లేదు. అది సంతోషంగా వస్తున్నాయి. ఆనంద బాష్పాలు కారుస్తుంది. సూర్య నన్ను ప్రేమిస్తున్నాడు అని వర్షకు ఇచ్చాడు. వెంటనే ఓపెన్ చేసి అది చదువుతూ ఆనందంలో వస్తున్నాయి వర్షకి. ప్లీజ్ త్వరగా రండి, తన ప్రేమ విషయం నీకు చెప్పలేక తనలో ఉన్న లోపాలన్నీ కూడా మీరు వాళ్ళకి నేను చెప్తాను, నువ్వు వెళ్ళు అమ్మని అని వర్ష తల్లి తండ్రి పంపించారు. ఎక్కడ సూర్య వెళ్ళిపోతాడో అని ఎలా రిసీవ్ చేసుకుంటారో అర్థం కాక వాడు ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాడు. మీరు త్వరగా రండి ప్లీజ్ అన్నాడు అరుణ్. పెళ్లికి భయపడుతూ వర్ష చేయి పట్టుకొని మళ్ళీ తీసుకువెళ్ళి కారులో కూర్చోబెట్టాడు అరుణ్. అంజలి కూడా గబగబా వచ్చి కార్ కీ తీసుకొని ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఇంటికి వెళ్తారు. అరుణ్ కూడా గబగబా లోపలికి వచ్చాడు. కానీ వర్ష మటుకు గుమ్మం దగ్గరే ఆగిపోయింది. సుజాత గారు తన దగ్గరికి వచ్చి తన మెడలో ఉన్నటువంటి గొలుసు తీసి వర్షకు ఇచ్చేసింది. వెళ్ళి వాడిని ఆపమ్మ అని కన్నీళ్లతో చెప్పింది. అరుణ్ కూడా గబగబా వెళ్ళి తన చేయి పట్టుకొని పైకి తీసుకువెళ్ళి ఇదే వాడి రూమ్ అని చెప్పి వెళ్ళిపోయాడు అరుణ్. నేను లోపలికి రావచ్చా అన్నది వర్ష. వర్ష నువ్వేంటి ఇక్కడ అన్నాడు సూర్య. ఎక్కడికి వెళ్తున్నారు అంటుంది వర్ష. ఆస్ట్రేలియా వెళ్తున్నాను వర్ష అన్నాడు సూర్య. మరి ఒక్క మాట కూడా నాకు చెప్పాలి అనిపించలేదా అంటుంది వర్ష చాలా దీనంగా. అది ఏదో నేను అక్కడ మీటింగ్ గురించి ఆలోచిస్తూ హడావిడిలో మర్చిపోయాను అంటాడు సూర్య అని వర్ష వైపు చూడలేక ఏటో తిరిగి మాట్లాడుతూ ఉన్నాడు సూర్య. మీ డైరీ తీసుకోండి అంటుంది వర్ష. థ్యాంక్స్ అన్నాడు సూర్య. వర్షకి ఎలా మాట్లాడాలో అస్సలు అర్థం కావట్లేదు. మళ్ళీ ఎప్పుడు వస్తారు సూర్య గారు అన్నది వర్ష. తెలీదు వర్ష, నేను చెప్పలేను అన్నాడు సూర్య. పోనీ నీకు తెలిసింది అడుగుతాను, చెప్తారా? నీ డైరీలో నా గురించి ఎందుకు రాసుకున్నారు? మీరు నిజంగానే నన్ను ప్రేమించారా? నీ చెయ్యి అందుకనే అదృష్టం నాకు ఉందా అని ఎంతో ఆశగా అడిగింది వర్ష. ఏదో అలా సరదాగా సూర్య సరదాగా రాశాను అని అబద్ధం చెప్పాడు. ఓ అలాగా, నేనే పిచ్చిదాన్ని.
మీరు చూపించేది అంతా ప్రేమ అనుకొని ప్రేమించేశాను. మీరు మాత్రం టైంపాస్ అనుకున్నారు అన్నమాట అన్నది వర్ష. ఆ మాటకి బాధగా వర్ష వైపు చూశాడు సూర్య. నీ ప్రేమని ఇలా డైరీలో బంధించారు. కనీసం నా ప్రేమను అర్థం చేసుకోండి అంటూ కన్నీళ్లతో చెప్పింది వర్ష. అలాంటిదేమీ లేదు వర్ష, మనం జస్ట్ ఫ్రెండ్స్ అని తన బట్టలు సర్దుకునే పనిలో పడ్డాడు సూర్య. మీ అంతస్తుకి నేను అస్సలు తగిన దాన్ని కాదు. అందుకే నేను ఎక్కడ ఉన్నా కూడా కొంచెం క్లోజ్గా మాట్లాడే అదే ప్రేమను ఒప్పుకోవట్లేదు కదా. నిజమే కదా, మీరు ప్రేమ అనుకున్న పిచ్చిదాన్ని అన్నది వర్ష. వర్ష అన్న మాటలకి సూర్య గట్టిగా కళ్ళు మూసుకొని తన కళ్ళల్లో బాధని బయటకు రాకుండా ఉండడానికి ఎంతగానో ట్రై చేస్తున్నాడు. ఈ టైంలో ఏమాత్రం మామూలుగా మాట్లాడినా కానీ తనకి అస్సలు అర్థం కావట్లేదు. వర్షకు దగ్గరగా ఉన్న తన మనసుని మార్చుకొని ఇక్కడే హత్తుకుంది. నేను ఆడపిల్లని సూర్యగారు, ఇంతకన్నా ఇలాగే ఉండిపోతానేమో అని తన వైపు కూడా చూడకుండా ఉన్నాడు సూర్య. వర్ష సూర్య దగ్గరికి వచ్చి గట్టిగా నా ప్రేమను ఎలా చెప్పాలో నాకు తెలియదు అంటూ పెద్దగా కన్నీళ్లు పెట్టుకుంది ఏడుస్తూ. వర్ష కన్నీళ్లు చూడగానే అతనికి దగ్గరికి తీసుకొని ఓదార్చాలి అనిపించింది. కానీ 1 గంటలో నాకు ఫ్లైట్ ఉంది వర్ష, వెళ్ళొస్తాను బాయ్ అని దగ్ధమైన గొంతుతో చెప్పాడు సూర్య. చాలా బాధగా ఉంది. అలాగే అలా చేస్తే వర్ష జీవితాంతం నాలాంటి వాడితో బాధపడుతుందేమో అని మామూలుగా ఉన్నాడు సూర్య. 2 గంటల్లో నాకు ఫ్లైట్ ఉంది, వెళ్ళొస్తాను వర్ష అని ఎంతో దీనంగా చెప్తాడు సూర్య. బాయ్ అని బాధతో చెప్పాడు సూర్య. అలాగే సూర్య వెళ్ళు, మరి ఇవాళ నాకు పెళ్లి చూపులు వర్ష, ఆల్ ది బెస్ట్, మంచి అబ్బాయి భర్తగా వస్తాడు అని చెప్తాడు సూర్య. కనీసం విష్ చేయవా అని ఆవేదనగా అడిగింది. నువ్వు ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉండాలి, అదే నా కోరిక అని చెబుతూ తన మనసులోని బాధను దాచడానికి ప్రయత్నించాడు సూర్య. మరి నువ్వు వెళ్ళిపోతే నేను హ్యాపీగా ఎలా ఉంటాను చెప్పు సూర్య, నా ప్రేమను కాదని కదా అంది వర్ష. ఆ మాటలకి సూర్య గుండెలు పిండేసినట్లు అయిపోతుంది. మళ్ళీ బయటకు ఏమీ చెప్పలేకపోతున్నాడు. వెళ్ళిపో సూర్య, కానీ ఒకటి, నాకు శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోవాలి అనుకున్నావు, అది మాత్రం గుర్తుపెట్టుకో. నీకోసం నీ వర్ష ఎప్పటికీ ఎదురు చూస్తూనే ఉంటుంది అని చెప్తుంది వర్ష. అది 1 సంవత్సరం ఇలా ఎదురు చూపులతోనే గడిపేస్తాను. నువ్వు మాత్రం అయినా 2 సంవత్సరాలు అయినా 10 సంవత్సరాలు అయినా చివరికి నా జీవితం మొత్తం ఆస్ట్రేలియా వెళ్ళి అనుకుంది సాధించి గొప్పవాడివి అవ్వాలి అంటుంది వర్ష అని కన్నీళ్లతో చెప్తుంది వర్ష. ప్లీజ్ వర్ష, అర్థం చేసుకో. నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నీకు తెలుసు కూడా నన్ను పెళ్లి చేసుకుంటానని మూర్ఖంగా చెప్పవద్దు. సరదాకైనా సరే నువ్వు పరిగెత్తితే నీ వెనకాలే వచ్చి అలా హగ్ చేసుకుంటాడు. అలా సూర్య అంగవైకల్యంతో ఉన్నా కానీ చివరికి అలా ఒకటవుతుంది. ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.